చూసావరా మీ అన్నయ్య మర్డర్ కేసులో నిన్ను మీ ఫాదర్ని మీ ఎంటైర్ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తూ మీడియా ఎంత ప్రాపగండ చేస్తుందో. బుల్షిట్. వాడితో బ్లడ్ రిలేషన్ ఉన్నంత మాత్రాన మేమంతా క్రిమినల్స్ అవుతామా? ఆయన ఇట్స్ ఆ ప్రైవేట్ మ్యాటర్. కానీ మనది ప్రైవేట్ కంపెనీ కాదు, పబ్లిక్ కంపెనీ. మన కంపెనీ మ్యాటర్సే కాదు, మన ప్రైవేట్ మ్యాటర్స్ కూడా పబ్లిక్ అబ్జర్వ్ చేస్తుంటారు. రే, మా అన్నయ్య మర్డర్ కేసులు ఇరుక్కోవడానికి మన కంపెనీకి సంబంధం ఏంట్రా? ఉంది. త్వరలో మనం పబ్లిక్ ఇష్యూకి వెళ్ళబోతున్నాం. ఓ మర్డర్ బ్రదర్ ఎండీగా ఉన్న కంపెనీ షేర్స్ కొనడానికి జనం ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. సో వాట్? నువ్వు నీ వాటా షేర్లు కంపెనీకి అమ్మేసి ఎండీగా తప్పుకోవాలి. లేదా మిగిలిన కంపెనీ పార్ట్నర్ షేర్స్ మొత్తం నువ్వు తీసుకుంటే కంపెనీ నుంచి మేము తప్పుకుంటాం. రే, మా అందరి షేర్లు కొనే స్టామినా నీకెటూ లేదు. సో యూ హ్యావ్ ఓన్లీ వన్ చాయిస్. నీరజ్, మీ నాన్నగారు వచ్చారు. తెలిస్తే బాధపడతారు. లోపలికెళ్ళు. ఏంటిది అందరూ ఇక్కడ? అదే ఈ లగేజ్ ఏంటి? ఏదైనా వెకేషన్కి వెళ్తున్నారా? నేను ఈ ఇంటి నుంచి సెపరేట్గా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను డాడీ. మీకు చెప్పి వెళ్దామని. సపరేట్గా ఎందుకు? మీకు తెలిసిందే కదా డాడీ, మనోజ్ కేసులో మన ఫ్యామిలీ రెప్యుటేషన్ డ్యామేజ్ అయింది. దాంతో నా పార్ట్నర్స్ కంపెనీ నుంచి నన్ను విత్డ్రా అవ్వమన్నారు. ఒక మాటలో చెప్పాలంటే మర్యాదగా బయటికి గెంటేశారు. ఇప్పటికే కంపెనీ నుంచి బయటకు వచ్చేసాను. ఇంకా ఇక్కడే ఉంటే ఐల్ బీ ఆన్ రోడ్స్. రే నీరజ్, వాట్ ఈస్ దిస్ నీరజ్? ఆరోపణ వచ్చింది నా పైన. దానికి నువ్వు వెళ్ళిపోవడం ఎందుకు? నేను వెళ్ళిపోతే నీకే సమస్య ఉండదు కదా. గాయత్రి, గాయత్రి, అమ్మ గాయత్రి, ఏంట్రా ఇది? నేను వెళ్ళిపోతాను అంటే నేను వెళ్ళిపోతాను అని మీరిద్దరూ డిసిషన్ తీసుకోవడమేనా? తండ్రిగా మీరు నాకు ఇచ్చే గౌరవం ఇదేనా? నా మూడో కొడుకు ఎటు పనికి రాకుండా పోయాడు. కనీసం మీరైనా నాకున్నారనుకుంటే. బయట ఫేస్ చేసే అవమానాలు భరించలేక మనుషులే లేకుండా పోయే కన్నా మేము దూరంగా ఉండడమే మంచిది. బయట వాళ్ళు ఎన్నన్నా మనకు తెలియాలిగా నిజాలేవో నిందలేవో. అయినా మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు, మేమే వెళ్ళిపోతామని చెప్తున్నాంగా. ఒకరి దయాదాక్షిణ్యాల మీద ఇక్కడ ఉండడానికి మేమింకా రోడ్డున పడలేదు. అలా జరగకూడదనే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. రేణు, గాయత్రి, ఏంటమ్మా మీరు కూడా? ఐమ్ సారీ డాడ్. నీరజ్, నీరజ్, రేణు. డాడీ, నేను తప్పు చేసి ఉండనన్న నమ్మకంతో మీరు ఈరోజు నాకు బెయిల్ ఇప్పించి తీసుకొచ్చారు. నా వల్ల తమ్ముడికి జరిగిన నష్టం రేపు మీకు ఏదో ఒక అవమాన రూపంలో జరగకూడదంటే నేను ఇక్కడ ఉండకపోవడమే మంచిది. పెద్దబాబు, మనోజ్, పద గాయత్రి. మనోజ్, రే మనోజ్. सामने बाहर चल, रुको। చంద్రశేఖర్ గారు ఎక్కడ? సార్ లేరండి, లండన్ వెళ్ళారు. ఎప్పుడు వస్తాడు? మాకు తెలియదయ్యా. వీడిని చూస్తుంటే మగమహారాజులో చిరంజీవి గుర్తొస్తున్నాడు రా. ఎంత ఇచ్చిందిరా? 60 ఏరా. ఇంతకుముందు నా బైక్ ఎంత ఇచ్చిందో అంతే ఇచ్చింది. గౌతమ్ బాబు, రాసా గౌతమ్. ఏంటి పాంజన్? గౌతమ్ వాడికి బిర్యానీ గోంగూర మాంసం అన్న రొంబ పుడికం. அதுக்குதான் గ్యారేజ్లో ఉంటాడు, అక్కడిచ్చే. అక్కడదే పోయొస్తున్నాను. అంగ ఇల్లే. సారీ బాబు వస్తే ఇది ఇచ్చి పుడిసినానని சொல்லమ్మా. నా వరే. రోజు ఈ టైం నుంచి అర్ధరాత్రి వరకు గ్యారేజ్లోనే ఉండట్లేదు.
ఇంటికి రావటం లేదు. ఎక్కడికి వెళ్తున్నట్టు? కూల్ బేబీ కూల్. నేను నీకు లిఫ్ట్ ఇస్తానంది నీకు డ్రైవర్ అవ్వడానికి కాదు, ఈ రాత్రి నీతో ఎంజాయ్ చేయడానికి. పక్కనే నా ఫామ్ హౌస్ ఉంది, ఇంటికి ఫోన్ చేసి షో లేట్ అవుతుంది, రేపు మార్నింగ్ వస్తానని చెప్పి. You bloody rock! I'm not that kind. Mahesh, kill this bastard! గౌతమ్, అయ్యో ఏంటి వదినా ఇది? ఆ రోజే వాడు నేను ఎందుకు కొట్టానో తెలుసుకుని నా మాట నమ్ముంటే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు వదినా. వదినా, నాకు మా అమ్మ సుమాయ ఎంతో, మీరు అంతే వదినా. ఆ రోజు నేను పొరపాటున డ్రమ్మర్ రూమ్లో ఉన్నందుకు ఎవరేమన్నా నాకు బాధలే, కానీ నువ్వు అన్నావే అలాంటి కాదు వదినా. I'm sorry గౌతమ్, I'm really sorry. ఇట్స్ ఓకే వదినా, లోపలికి వెళ్ళి. ఎంత ఇచ్చింది? నువ్వే చూడు. ఎంత ఇచ్చింది? 120 ఇచ్చింది.